నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణలో ఢిల్లీకి చేరిన చిన్నారెడ్డి మెగారెడ్డి వివాదం. ఖర్గేతో భేటీ కానున్న వనపర్తి ఎమ్మెల్యే. హైదరాబాద్ లో జనసేన ఎంపీ కుమారుడి కారు ప్రమాదం, యువతి మృతి. మాదాపూర్ లో లింగమనేని సంజోష్ పై కేసు నమోదు. సీఎం పర్యటన అయితే మా షాపును కూల్చేస్తారా, ఎందుకు తొలగిస్తున్నారంటూ వ్యాపారుల ఆవేదన. హైదరాబాద్ కు వైఎస్ జగన్ అభిమానుల సందడి. జలవిహార్ లో ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి హాజరు. తెలంగాణలో చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. మెగారెడ్డి తన అనుచరులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నట్లు సమాచారం. ఇటీవల చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతల వ్యవహార శైలిని కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. बंद कर दो ये और कोई बंद कर दो। ఎవరికి హైదరాబాద్ మాదాపూర్ లో ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి మృతి చెందిన కేసులో జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్టన్ మార్టిన్ కారు రోడ్డు దాటుతున్న భారతిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సంజోష్ కి చట్టపరమైన నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా ఉదయం నుంచి ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదని తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా సాయంత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా షాపుల తొలగింపుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు మాడుగుల కోడూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఆయన వెళ్లే మార్గంలో ఉన్న షాపులను అధికారులు జేసీబీలతో తొలగించారు. సీఎం హెలిప్యాడ్ సమీపంలోని దుకాణాలను కూడా కూల్చివేశారు. ఎలాంటి ఆటంకం లేకపోయినా తమ షాపులను ఎందుకు తొలగిస్తున్నారని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం పర్యటన అయితే తమ జీవనాధారమైన షాపులను కూల్చివేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చారు. జలవిహార్ గ్రాండ్ లాన్స్ లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో జలవిహార్ పరిసరాల్లో సందడి నెలకొంది. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను మందలించడంతో పాటు స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేసి పరిశుభ్రతపై బాధ్యతను గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. నా ఫోన్ ఎక్కలేదు. ఢిల్లీలోని సంసద్
మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా పైలట్ గాయాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలో ఓనం పండుగ సమీపిస్తున్న వేళ పూల విక్రయాలు జోరందుకున్నాయి. కొట్టాయంలో పూలకు డిమాండ్ పెరగడంతో విక్రయాలు భారీగా సాగుతున్నాయి. సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. తక్కువ వర్షపాతం, ఇటీవల వచ్చిన వరదల కారణంగా పూల ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడిందని చెప్పారు. ఓనం సమీపిస్తున్న కొద్దీ పూలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. அங்கே ரொம்ப கஷ்டம், மழை இல்லைங்க, மழை கஷ்டமாக இருக்குது, ரொம்ப கஷ்டப்பட்டு கொண்டு வந்திருக்கோம். விலை ஜாஸ்தி சார், ரொம்ப ஜாஸ்தி. இங்கே 27 இயர்ஸ் வந்திருக்கோம். இந்த சாமந்தி பூவு, வாடாமல்லி, மல்லிகைப்பூ, முல்லைப்பூ, இது பூரா டிமாண்டு. ശ്രീയുടെ പൂക്കൃഷി ഒത്തിരി ഉള്ളതാണ്. പക്ഷേ ഇത്തവണ ഈ വെള്ളപ്പൊക്കം കഴിഞ്ഞ ആഴ്ച ഒരു 3-4 ദിവസം അടുപ്പിച്ച് വെള്ളം പൊങ്ങിയോണ്ട് കൃഷിയൊക്കെ കുറെ നശിച്ചു. വില ഇച്ചിരി അല്പം കൂടുതലാണ് ഇവർ പറയുന്നത്. ഇന്നലെ ഞാൻ ബുക്ക് ചെയ്തതാണ്. ഇത്തവണ ഓണവിപണി ഇപ്പോൾ സജീവമായിട്ട് വരുന്നല്ലേ ഉള്ളൂ. పంజాబ్ లోని
మెహలీ జిల్లా డేరా బస్సీలో 20 ఏళ్ల తరుణ్ ప్రీత్ సింగ్ పై కొందరు దుండగులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసాపూర్ రోడ్లోని రైల్వే క్రాసింగ్ వద్ద నెంబర్ ప్లేట్ లేని తార్లో వచ్చిన వ్యక్తులు కత్తులు కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన తరుణ్ ప్రీత్ ను తొలుత డేరా బస్సీ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం చండీగఢ్ లోని GMCH కు తరలించారు. ఘటనపై పోలీసులు CCTV దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. मैं तो कह रहा हो जा बढ़िया 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 ये बढ़िया मैं कोठी में पड़ जाता हूँ चलो भैन के लौड़ी मार देंगे तेन ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. తెలంగాణలో ఢిల్లీకి చేరిన చిన్నారెడ్డి మెగారెడ్డి వివాదం, ఖర్గేతో భేటీ కానున్న వనపర్తి ఎమ్మెల్యే. హైదరాబాద్ లో జనసేన ఎంపీ కుమారుడి కారు ప్రమాదం, యువతి మృతి. మాదాపూర్ లో లింగమనేని సంజోష్ పై కేసు నమోదు. సీఎం పర్యటన అయితే మా షాపులు కూల్చేస్తారా, ఎందుకు తొలగిస్తున్నారంటూ వ్యాపారుల ఆవేదన. హైదరాబాద్ కు వైఎస్ జగన్ అభిమానుల సందడి. జలవిహార్ లో IPS అధికారి కుమారుడి వివాహానికి హాజరు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.